రాయలసీమకు సంబంధించినటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు దాని పట్ల ఈ రోజు ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు గడిచిన 20 నెలలు దగ్గర కావస్తుంది, 19 నుంచి 20 నెలలు కావస్తుంది ఈ ప్రభుత్వం వచ్చి. మొన్నేమో రామానాయుడు 8,000 కోట్ల రూపాయలు రాయలసీమలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టామని చెప్పారు. బహుశా ఆయన కూడా చంద్రబాబు నాయుడు అంచనుడే కాబట్టి అబద్ధాలకు హద్దే లేకుండా పోతా ఉన్నట్టుంది. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఒకటే సూటిగా అడుగుతున్నాం. మీరు 800 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు కదా, మాకు తెలిసినటువంటి ఏ ప్రాజెక్టులో కూడా ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఒక పిడికెడి మట్టి కూడా తీసేటువంటి దాఖలాలు లేవు. దీనికి గడిచిన ప్రెస్ మీట్లో నేను క్లియర్గా అడిగా, రామానాయుడు గారు ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, అన్ని పార్టీలను సమావేశపరచండి, ఆ సమావేశం ద్వారా ఒక శ్వేతపత్రం విడుదల చేసి ఏ ప్రాజెక్టుకు ఎంత కేటాయింపులు చేశారు, ఏ ప్రాజెక్టుకు ఎంత పేమెంట్ చేశారో చెప్పమని చెప్తే దానికి ఈ రోజు వరకు స్పందన లేదు.